నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం। ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు। ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని అందరూ స్వాగతించాలన్నారు। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు। సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలన్నారు। పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కట్టెలు అవసరమన్నారు। చెట్లు జీవితానికి ముడిపడి ఉన్నాయన్నారు। అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు పోచారం। ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలుసుకున్నాం। ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం యొక్క మీరు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి దిక్సూచి మీరు భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి బాధ్యత గల వ్యక్తులు సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు। వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి। పచ్చదనం ఉండాలి। పచ్చదనంతో ఒకటి కాదు, రెండు కాదు, 100 లాభాలు ఉన్నాయి। పుట్టినప్పుడు తొట్టలేస్తాం, కట్టె తొట్టెల్లో పండుకుంటానికి మంచం చేయించుకుంటాం, వృద్ధాప్యం నడుస్తానికి చేతి కట్ట పట్టుకుంటాం, చనిపోయిన రోజు కట్టెలో కాల్చి వేస్తారు। అంటే చెట్టు మన జీవితంతో ముడిపడ్డటువంటి అంశం అది। పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్తున్న వారి కష్టాలు కన్నీలకు అంతే లేకుండా పోతోంది। ఆకలి దప్పికల సంగతి పక్కన పెడితే చనిపోయిన తమ వారిని కడసారి కూడా చూడలేకపోతున్నారు। చివరి చూపుకు నోచుకోక శోకాన్ని దిగమింగుతూ అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు। అయితే ఇదే స్థితిలో ఉన్న కామారెడ్డి జిల్లాకు చెందిన మున్నా తనను స్వగ్రామానికి చేర్చాలని కోరుతూ పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది। కామారెడ్డి జిల్లా షాబ్దిపూర్ మహమ్మద్ నగర్ కు చెందిన షరీఫ్ ఇండియా నుండి సౌదీ వెళ్లి 4 రోజులకే ఓ పార్కులో గుండెపోటుతో మరణించాడు। షరీఫ్ మరణించిన సంగతి 45 రోజుల తర్వాత ఇటీవల కుటుంబ సభ్యులకు తెలిసింది। అయితే షరీఫ్ కొడుకు మున్నా రియాద్ కు సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని అల్హబా ప్రాంతంలో ఓ కంపెనీలో పారిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్నాడు। ఏడాదిన్నరగా కంపెనీ యాజమాన్యం జీతం ఇవ్వకుండా ఆ సంస్థ మున్నాతో వెట్టి చాకరీ చేయించుకుంటోంది। చనిపోయిన తండ్రిని చివరిసారి చూసుకొని అంతిమ కార్యక్రమాలు చేసి వస్తానని అడిగితే అకామా కూడా ఇవ్వలేదు। ఏడాదిన్నరగా జీతం అందకపోగా అకామా కూడా లేకపోవడంతో మున్నా తండ్రి మృతదేహాన్ని చూడడానికి రియాద్ వెళ్లలేక నిస్సహాయంగా ఉండిపోయాడు। తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి వెళ్లిపోతా పంపించమని మున్నా అడిగితే బ్లాక్ లిస్ట్ లో ఉందని, ప్రయాణించే అవకాశం లేదని ఆ సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పింది। దీంతో చనిపోయిన నాన్నను ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులను తలుచుకుంటూ తీవ్ర శోకాన్ని అనుభవించాడు। అయితే మున్నా ఎలాగైనా తన తండ్రిని కడసారి చూసుకోవాలని సాహసం చేశాడు। యాజమాన్యానికి చెప్పకుండా గుట్టుగా 2 రోజుల క్రితం తన కంపెనీ నుండి రియాద్ చేరుకున్నాడు। కాగా తండ్రి మృతదేహం అప్పటికే స్వదేశానికి చేరుకుంది। చేతిలో చిల్లి గవ్వ లేక, అనుమతి పత్రాలు లేక మున్నా రియాద్లో పడరాని పాటలు పడుతున్నాడు। 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు। ఎలాగైనా స్వదేశానికి వెళ్లేందుకు ఆరాట పడుతూ మున్నా పంపిన సెల్ఫీ వీడియో కుటుంబ సభ్యులతో సహా గ్రామస్తులను కలవరపెడుతోంది। ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। ఎలాగైనా మున్నాను స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు।
నమస్తే. నా 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 వంతు నుంచి నమస్తే అందరికీ. సార్, నేను ఈ సౌదీకి వచ్చిన సార్. ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉన్నా రియాద్లో, తిండి లేదు, ఏం లేదు సార్. ఒక మినిమం ఒక 10 రోజులు అవుతుంది సార్ ఇరుక్కున్నా నేను. జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా. జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్, మీకు పుణ్యం అవుతుంది సార్. సార్ బాగా ఇరుక్కున్నా సార్. ఈడ నాకు ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు సార్. నేను సరేనా సార్, నాకు ఈడ ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు సార్. నేను అందరిని అడిగినా సార్, ఈడ పని లేదు, ఏం లేదు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో చస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్. జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం అవుతుంది సార్. మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. జర ఇంతే నేను చేయగలను. నా తడగంతా ఇది కూడా లేదు కాదు సార్. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్. జర మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్. సరేనా? సరే సార్. సార్, నా కొడుకు దుబాయ్ పోయి సరిపోను సార్. సరిపోతే మా మనవడు పోయినాడు. పోతే మా కొడుకు బాడీ తెచ్చుకున్నా, ఇండియాకి తెచ్చుకున్నాం సార్. నా మనవడు అటే ఇరుక్కుపోయింది సార్. ఎటు పోయిండు సార్ ఏమో సార్. కాలు మొదలు సార్, నా మనవడికి ఇంటికి తోలేరు సార్. ఎట్లనే చేసి సార్ నన్ను పంపిరు సార్. కాలు మొదట పిల్లల చూసి బతుకుంటాను నేను సార్. చిన్న పిల్లల వాళ్ళకు కొడుకు మనవాడికి తోలే సార్. నా కొడుకు పోయి సరిపోయినారు సార్. 3 రోజులకు సబ్దిపూర్ సార్. మమ్మల్ని గవర్నమెంట్ కొడుకు పోయిండు, ముందట కొడుకు పోయిండు, వెనక సిరి తండ్రి పోయిండు. బాకీ తీర్పడు, ఏం తీర్పడు, పైసలు పంపడు, ఏం పంపడు అంటే ఆ కపిల్ కూడా సరిగ్గా పైసలు ఇవ్వలేదు, ఏమేమి ఇవ్వలేదు. ఆ కామ లేదట, ఆ కామ ఇవ్వలేడు. ఆ కపిల్ ఆ కామ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. పాస్పోర్ట్ ముట్టుకునేదని పని చేసుకున్నాడు. పని చేసుకొని ఈ పైసలు పంపలేడు అని ఏం చేసింది. బాకీలు కట్టాలని నా మీద పడతాయి, గట్టి ఉన్నాయి, బడ్డీ పైసలు ఇచ్చేటి ఉన్నాయి. అవి పోయిండు. ఏమో నెల కూడా కాలేదు నాయన. ఇక నెల కూడా కాలేదు, గట్టే పోయిండు. ఇక పోయిన 8 దినాలు కూడా కాలేదు, 3 దినాలకే చచ్చిపోయిండు అని చెప్పారు మాకు. ఆ కపిల్ ఏమన్నాడట, 3 నెలల దాకా తెలియక దాచిపెట్టుర్రి, తెలియనియద్దు వాళ్ళకు అని చెప్పిండట కపిల్. అంటే ఇక అది దవాఖానలో ఉండేటోళ్ళు ఏమన్నారట, 8 దినాల దాకా నా బిడ్డకి నా పేరు వచ్చిందట, పిల్లల పేరు వచ్చిందట, అంత వచ్చిందట. వస్తే అప్పుడు అది ఆయన ఏమో అది దాని పేరు రాదు నాకు, అటు ఉండేటోళ్ళది. ఆయన ఫోన్ చేసిండు మాకు, ఫాతిమా నువ్వేనా అంటే నేనే. అంటే చెరిపి ఏం కావాలంటే నా భర్త అన్నది ఆమె. భర్త అంటే ఇగో మీ భర్త సీరియస్ ఉన్నది, దవాఖానలో ఉన్నాడు, సీరియస్ ఉన్నాడు. ఇక మీ భర్తకు తర్వాత మేము పంపిస్తాము అని అన్నారు. పంపిస్తామంటే ఎర్జెంట్ తాన పోయినాము. ఎర్జెంట్ తాన పోయి చెప్పినాం మేము. చెప్తే ఏమన్నాడు, ఇగో మా భర్త తోటి ఫోన్ చెప్పి నేను మాట్లాడుకుంటా అని నా బిడ్డ అన్నది. నా బిడ్డ అంటే ఏం చేసిండు ఆయన, చిన్న పోలీస్ టౌన్లో పడితే అది ఫోన్ చేయరు, పెద్ద టౌన్కి పోతే బాన్సువాడ పట్టణంలో పోస్ట్ మాస్టర్ కిడ్నాప్ కు గురవ్వడం కలకలం రేపింది. టీచర్స్ కాలనీకి చెందిన సాయినాథ్ బుడిమి గ్రామంలో బీపీఎం గా పనిచేస్తున్నాడు. అయితే 4 దుండగులు ఇంట్లో చొరబడి సాయినాథ్ ను కారులో తీసుకెళ్లిపోయారు. దీంతో భయాందోళనకు గురైన ఆయన భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా కిడ్నాప్ గల కారణాలు తెలియాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోస్ట్ మాస్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. బడిమిలో విధులు నిర్వహిస్తున్న పోస్ట్ మాస్టర్ సాయినాథ్ బాన్సువాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం ఉదయం గుర్తు తెలియని 4 వ్యక్తులు ఇంటికి వచ్చి సాయినాథ్ బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో భయాందోళనకు గురైన భార్య రామలక్ష్మి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా కిడ్నాప్ గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇస్తుంది. వాళ్ళు పొద్దున పైసలు ఇచ్చారు. సాయినాథ్ అని పిలిచింది. సాయినాథ్ అని పిలవంగానే మా ఆయన జర చోలిన పడతలేదు. ఎవరు వచ్చిండ్రు అని అన్నా. అంటే సరే అని బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇట్రా సాయినాథ్ అని అన్నారు. అని మిడిసిల మీద చేతేసుకొని కిందికి తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన. వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడికి తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు. నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికిన. ఉరికే వరకల్లా నేను ఈడున్నా. నేను గొల్లెం పెట్టేసరికల్లా ఆడికి పోయింది. దాన్ని వరుకుంటూనే పోతున్నా. వరుకుంటూ పోయే వరకల్లా ఆడికి పోతున్నారు. వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది. ఆ కారు డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కార్ నెంబర్ దూరం ఉంది కదా తెలియలేదు. మరి వెంటనే మీరు అందరికి ఫోన్ చేసింది. అంటే మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉండేనా? ఏం నాకైతే ఏం తెలియదు. మా ఇంటి ముంగడికి ఇప్పటిదాకా ఒక్కరు రాలేదు. సాయినాథ్ డిపార్ట్మెంట్ గుడిమే పోస్ట్ మ్యాన్. ఎంతమంది పిల్లలు? మీరు పిల్లలు లేరు. ఇప్పుడు ఎటు వచ్చారు మీరు? నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి పెడదామని వచ్చినాం. మరి ఎటు పోయిండు ఏం కథ గుంజుకపోయిండు. ఫోన్ చేస్తే రింగ్ లేపుతేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంది. మరి ఎట్లా అని తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తడి పొడి చెత్త, తాగునీరు, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీఓ సాజిద్ అలీ తాగునీరు, హార్వెస్టింగ్, క్లోరినేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్షపు నీరుని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించకపోతే త్వరగా నిర్మించుకోవాలని, వారికి సబ్సిడీ అందేలా చూస్తామని చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుండి 9 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉన్నదన్నట్టు సార్. ఒకవేళ మనం నార్మల్ వాటర్ వేసినాం, మినరల్ వాటర్ వేసినాం అనుకోండి సార్, ఇది ఎల్లో రాదు సార్. క్లోరిన్ లేకపోతే ఎల్లో రాదు. ఇది వేసినాం కదా సార్. 0.3 ఉంటే సేఫ్ పాయింట్ ఉన్నట్టు సార్. మనం 0.6లో ఉన్నాం. 0.6 ఓకే. మరి ఎక్కువ ఉండకూడదు. ఇది సేఫ్, ఇది బాగుంది కదా. 0.3 నుంచి 0.6 వస్తే సేఫ్ ఉన్నట్టు సార్. కరెక్ట్ ఉన్నట్టు. ఈ పాయింట్లో తక్కువ వస్తుంది. చివరిలో 0.2 వస్తుంది. చివరి పాయింట్ మధ్యలో టాపు, చివరి టాపు ఇది మిడిల్ పాయింట్ సార్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనము పచ్చదనమైన కార్యక్రమాన్ని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా టేకప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్నటి రోజు 5వ తారీఖు నాడు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్వచ్ఛదనము సంబంధించి ఈరోజు రెండో రోజున పబ్లిక్ సంబంధించిన ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వాటర్ ట్యాంక్ అనేది ప్రతి నెల 1వ తారీఖు, తర్వాత 11వ తారీఖు, 21వ తారీఖు నాడు క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ భాగంగా ఈరోజు 6వ తారీఖు నాడు కూడా ఈరోజు మొత్తం వాటర్ ట్యాంక్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసి క్లోరినేషన్ చేయడం జరుగుతుంది. ఆ క్లోరినేషన్ లెవెల్ వాటర్లో ప్రజలకు సప్లై చేస్తున్న వాటర్ లోపల క్లోరినేషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది కూడా స్టార్టింగ్ పాయింట్లో, మధ్య పాయింట్లో, తర్వాత ఎండింగ్ పాయింట్ లోపల చూసుకోవడం జరుగుతుంది. అది తాగే నీరుగా ఉందా, తాగే నీరు లేదు అని చెప్పేసి కూడా దాని ప్రకారంగా తగు చర్యలు కైకొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా ఉంటుంది. వర్షపు నీటిని బొదిమి పట్టాలన్న ఆలోచనతో ఇది మన ఇంకుడు గుంతలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన వర్షపు నీళ్ళ కోసము ప్రతి ఇంటికి కూడా 300 గజాల కంటే ఎక్కువ ఉన్న ఇల్లు ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా ఒక ఇంకుడు గుంతను ఖచ్చితంగా దవ్వించాలనే ఆలోచనతో వాళ్ళకి మోటివేట్ చేయడం జరుగుతుంది, ప్రజలకు మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు మోటివేట్ చేసేసి వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంత చేసినట్లయితే మన
భూమి లోపల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేసేసి నీటికి కొంచెం ఇబ్బందులు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకో 2 రోజులు కూడా మనకి కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మనకి డ్రైనేజ్ ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామంలో ఆయుష్ శాఖ వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా మధుమేహం, రక్తపోటు, అజీర్తి, స్త్రీ చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి రోగులకు ఔషధాలు ఉచితంగా అందజేశారు. శారీరక స్థితికి అనుగుణంగా రోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు కూడా ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శంకరరావు ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా మధుమేహం, రక్తపోటు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్, స్త్రీ చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఔషధాలు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారికి వారి శారీరక స్థితిని అనుగుణంగా రోజు యోగా చేస్తూ ఫిట్నెస్ గా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా హోమియోపతి, ఆయుర్వేద, యునాని సంబంధించి ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించడానికి గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు టేక్రియాల్ గ్రామంలో వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేరకు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాచురోపతి డాక్టర్ దేవా, హోమియోపతి డాక్టర్ మాలికా జునేది, డిపిఎం శ్రీకాంత్, ఫార్మసిస్ట్ రాజలక్ష్మి, నర్సింగ్ ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము ఆయుష్ విభాగం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి నుంచి వచ్చాము. మేము జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్, వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి, ఏజ్ పైబడిన వాళ్ళకి వచ్చే సమస్యల గురించి హోమియోపతి, ఆయుర్వేద
నాచురోపతి, యునాని, ఈ ఆయుష్ సిస్టంలో మన దగ్గర చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నవి. ఈ అవగాహన కోసం, వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి అవగాహన కోసమని మేము ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. టేక్రియాల్ విలేజ్ యొక్క కౌన్సిలర్ గారిని మేము అప్రోచ్ అయ్యాము. ఇలా జీరియాట్రిక్ ప్రాబ్లం, పెద్ద వయసు వారికి వచ్చే సమస్యల గురించి వారిని అప్రోచ్ అయినప్పుడు వారు మాకు పర్మిషన్ ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద వయసు వారికి అంటే ఏజ్ పైబడిన తర్వాత గ్రామ ప్రజలు, కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్లు చూశారు? మేము ఇప్పటి వరకు 100 అబోవ్ మెంబర్స్నే చూసాము. మేము గుర్తించిన వాటిలలో మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. రీనల్ క్యాల్కులై, కిడ్నీలలో రాళ్ళు, డైజెషన్ సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. ఇవి ఏజ్తో వచ్చే సమస్యలలో ఉంటాయి. ఇవి మేము ఎక్కువగా గుర్తించినాము. వీటికి సంబంధించిన మందులు మనకు జరిగింది. ఈ మధ్య డయాబెటిక్ బాగా పేషెంట్స్ వాళ్ళ కోసమే. రైట్. ఈ దీర్ఘకాలిక వ్యాధులలో డయాబెటీస్ చాలా ఇబ్బందికరమైన వ్యాధి. ఈ డయాబెటీస్కి అలోపతి మందులు వాడుతూ జీవన విధానాన్ని కాస్త మెరుగు చేసుకుంటూ, మార్చుకుంటూ మేమిచ్చే మందులు వాడుకునేటట్టయితే డయాబెటీస్ 100% నార్మల్గా ఉంటుంది. అడ్వైజ్ను గమనించాలి. మనకు ఎండి జనరల్ ఫిజిషియన్ గారు ఇచ్చిన మందులను తూచా తప్పకుండా వాడుకుంటూ జీవన విధానం. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రాల్లో డాక్టర్ దేవ గారు మరియు డాక్టర్ మల్లిక మేడం గారి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరగలేదు. ఈ మధ్య ఏంటంటే మేము ఒకసారి డాక్టర్ గారిని కలిసి ఇట్లా క్యాంప్ నిర్వహిద్దామని చెప్పగానే నిర్వహించడం జరుగుతుంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హోమియోపతి, నేచురోపతి కాకుండా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రోగ్రామ్ ఆఫీసర్ గారిని మళ్ళీ ఇంకో ఎండీ గారి ఆధ్వర్యంలో కానీ మరొక నెల తర్వాత ఒక మంచి పెద్ద క్యాంపు నిర్వహించడానికి కూడా మేము సహకరిస్తాం. అందుకు కూడా మీరు మరొకసారి. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ అన్న మృతికి దారి తీసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా అన్న మృతికి కారణమైన తమ్ముడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని దల్మాల్గుట్టలో రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన స్వల్ప వివాదంలో చివరకు తమ్ముని చేతిలో అన్న వకీల్ కృష్ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కుటుంబంలో విషాదం నింపింది. వకీల్ కృష్ణ, వకీల్ రాజు ఇద్దరు అన్నదమ్ములు. రాత్రి సమయంలో స్నానం చేయడానికి చీకటి ఉండడంతో తన తమ్ముడు వకీల్ రాజును లైట్ వేయమని చెప్పగా తమ్ముడు రాజు భోజనం చేస్తున్నానని తర్వాత లైట్ వేస్తానని చెప్పాడు. ఇంతలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రాజు క్షణికావేశానికి లోనే మిషన్ కత్తెరతో అన్న కృష్ణ మెడపై దాడి చేయగా కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. గాలైన కృష్ణను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోజు దానం చేస్తాడా? ఆమె నీళ్ళు పోసుకుంది, కుట్టేయాలని చెప్పిండ్రు. చిన్న వాళ్ళ టెన్షన్తో తలుపులు పెట్టుకొని తినటి తలుపులు నూకి రాజుగారు అయితే అంటే ఎన్న మేము తింటున్నామే రాగి వేస్తామని అన్న ఆనంగసుగా అయితే తలుపు గట్టిగా నూకి లోపలికి పోయి ఇద్దరు పుస్తాం మస్తమైరు. నేను సుఖపోయినా నువ్వు గుద్దుకొని ఆయన మంచం కట్టలుండే సుఖ సంపద అనుకోలేడు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేటి అన్నదాన కార్యక్రమానికి గాంధారి మండలం బొప్పజివాడి గ్రామానికి చెందిన బాబురావు విరాళం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ జీవితానికి సేవతోనే సార్థకత చేకూరుతుందన్నారు. అన్నదానం చేయాలనుకునే వారు తమను సంప్రదించాలని కోరారు.
భోజనం ప్రారంభం చేసుకుంటా దయచేసి కామారెడ్డి జిల్లా బాజ్వాడలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కొత్తబాది గ్రామంలో ఈ రోజు పచ్చదనం కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని డబుల్ బెడ్రూమ్ బిల్లుల విషయంలో అడ్డుకుంటామని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులో తీసుకున్నారు. వారిని అదుపులో తీసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. తమ ప్రభుత్వంలో తమని అదుపులో తీసుకుంటారా అని మండిపడ్డారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసేటువంటి కార్యకర్తలు ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం తెలుసుకొని మూకుమ్మడిగా అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం పోలీసులకు రావడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇక్కడ కూడా సిఐ కానీ పోలీసుల స్పందన లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు ఏ దూరం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ చేయడం ఇంతవరకు సమన్వయం. ఈ చేసిన దాంట్లో 5 గ్రామాధ్యక్షులు, సెక్రటరీలు, మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పెద్ద సముద్రం పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరు రావచ్చు పోవచ్చు. కాంగ్రెస్ పై ఊకుమ్మడిగా ఉండి ఏకపై నడాలని కానీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.